మిత్రులారా, కామ్రేడ్స్, నిజానికి కాలేజ్ జీవితంలోకి కొంచెం రావడానికంటే ముందు రష్యన్ సాహిత్యం చదువుతూ అంటే ఏమాత్రం ప్రగతిశీల భావాలు అనేవి తెలియకముందు రష్యన్ సాహిత్యం చదివి దాంతో కొంచెం ప్రభావితమై కనీసమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ పెరిగాం. ఆ తర్వాత 90 దశకానికి వచ్చేవరకు 90కి నిజానికి వచ్చినప్పుడు చైనా సాహిత్యం విపరీతంగా చదివి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ప్రగతిశీల ఉద్యమాల్లో పాల్గొన్నాను నేనైతే. అప్పుడు చాలాసార్లు మేము అనుకునేవాళ్ళం అనమాట, అసలు మన దేశంలోని విప్లవోద్యమం గురించి నవలలు ఎప్పుడు వస్తాయో అని. అంటే ఇప్పటి వరకు అసలు రాలేదని కాదు, చాలా వచ్చాయి తప్పకుండా. అయితే ఆ వచ్చిన వాటికి ఈ నవలకి ఉన్నటువంటి ఒక గొప్ప తేడా ఏంటంటే, అసలు ఒక నవల అంటే నాకు అసలు రష్యన్ సాహిత్యంలో అంటే చాలా మిషెల్ షోలకోవ్ రాసినటువంటి నవలలు కానీ, లేకపోతే అసలు చైనీస్ సాహిత్యంలో మేమందరం ఉదయ గీతిక, ఈ ఎర్ర మందారాలు చదివి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. సాధారణంగా మనకి భారతదేశంలో వచ్చినటువంటి ఇక్కడ విప్లవోద్యమానికి సంబంధించినటువంటి రచనలు బయట వాళ్ళు చేయడం, విప్లవోద్యమం బయట ఉన్న వాళ్ళు ఆ రచనలు చేయాలంటే వాళ్ళకి ఆ లోపల జీవితం గురించి తెలియదు. అలాగే లోపల ఉన్న వాళ్ళు రాయాలంటే వాళ్ళకి సాహిత్యం అంటే ఒక అంటే క్రియేటివ్ రైటింగ్ గురించి, అంటే నవలలు కథలు రాసే సమయం ఉండదు, రాయడానికి ఒక సాధన కానీ లేకపోతే అటువంటి అనుకూలమైన పరిస్థితులు కానీ ఉండవు. కథలు రాయడమే అసలు చాలా గొప్ప విషయం. బహుశా నేను అనుకుంటాను ప్రపంచ విప్లవోద్యమ చరిత్రలో ఎక్కడ కూడా మీకు ఫీల్డ్లో ఉంటూ కథలు రాసినటువంటి అనుభవం ఇంకెక్కడ లేదు భారతదేశంలో. అందుకోసమే గత కొంతకాలంగా మొదటగా అజ్ఞాత మహిళా రచయితలు రాసినటువంటి సంకలనాల్ని అలా తీసుకొచ్చు. అయితే పాణికి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, పాణి ఒక జర్నలిస్ట్ కావడం, ఆయన ఒక ఫీల్డ్ రిపోర్టర్గా రాయడానికి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ప్రత్యామ్నాయ రాజ్యాధికార సంస్థలు ఎలా పనిచేస్తున్నాయి అనేటువంటి ఒక అధ్యయనం చేయడానికి ఆంధ్రజ్యోతి తరపున వెళ్ళి ఒక 4 రోజులు పర్యటించి జనతన రాజ్యం అని పుస్తకం రాశారు. అంటే అలాంటి పుస్తకాలు రాసేటప్పుడు అవి అంటే దానికి క్రియేటివ్ రైటింగ్ అవసరం లేదు. అంటే ఒక రిపోర్ట్ చాలా ఒక ఫీల్డ్ స్టడీ, అది కూడా చాలా బాగా రాశాడు కూడా. అటువంటి నేరుగా చూసినటువంటి ఒక అనుభవాన్ని నాలాంటి మిత్రులు అంటే విప్లవోద్యమంలో పనిచేసినటువంటి మిత్రులని ద్వారా తెలుసుకున్నటువంటి అనుభవాలు, వీటిని ఉపయోగించుకొని బయట ఉన్నటువంటి అంటే అర్బన్లో జరుగుతున్నటువంటి ఒక ప్రజా ఉద్యమాలని, ముఖ్యంగా రాయలసీమ అంటే ప్రత్యేక రాయలసీమ కావాలనే ఒక పోరాటం, ఆ సందర్భంలోనే అంటే ఇట్లాంటి ప్రాంతీయ అస్తిత్వాలకు సంబంధించినటువంటి ఉద్యమాల గురించి వాటి నేపథ్యం, ఆయన ప్రధానంగా ఆయన ఉండేది కర్నూలు కాబట్టి కూడా రాయలసీమ ఉద్యమాన్ని నేపథ్యంగా తీసుకొని ఎన్ని విషయాలు చెప్పాడంటే, అంటే అస్తిత్వ ఉద్యమాల గురించి, అలాగే ఇంకా విప్లవోద్యమాన్ని గురించి అనేక రకాలైనటువంటి చర్చలు, ఉదారవాద ఉద్యమాలు, ఇవన్నిటిని టచ్ చేస్తూ అయితే దాన్ని పాత్రల ద్వారా చెప్పడం. ఎందుకంటే నెరేటివ్ స్టైల్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది మనకి. అంటే చాలా మంది చేసిన ప్రయత్నాలలో ఆ నవలల్లో అంటే కొన్ని పాత్రలు ఉండడము, ఆ పాత్రల మధ్య సంభాషణలు, ఒక దృశ్యాలు, చిత్రణలు, ఇదంతా కన్నా కూడా ఎక్కువ మనకి నెరేటివ్ స్టైల్లో రాసినవి మనకు అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అటువంటి నవల రాయడం అనేది నిజానికి అంత తేలికైన విషయం ఏం కాదు. దానికి ఒక స్కీమ్ కావాలి, దాన్ని ఎక్కడ మొదలు పెడతాం, చెప్పదలుచుకున్న విషయాల్ని ఎక్కడ కూడా నెరేషన్ లాగా కాకుండా అది ఉంటూనే అది దృశ్యీకరించడం. అంటే ఇప్పుడు నిజానికి ఇదంతా రాస్తే ఒక చరిత్ర, కానీ చరిత్రని నవలగా రాయాలన్నప్పుడు అంటే ఉదాహరణకి అందులో ఆయన అమరావతి రాజధానిగా ఉండాలా లేకపోతే 3 రాజధానులుగా ఉండాలా, ఈ విషయము కొందరు వ్యక్తిగత జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది. అలా అంటే కొన్ని పాత్రలు ఆ ఎఫెక్ట్ అంటే ఎంతెంత చిన్న చిన్న విషయాలు తీసుకొని
అంటే ఎక్కడ మొదలు పెట్టాలి, అందులో అంతా అంటే ఒక అన్ని రకాల శక్తులు ఉంటాయి కదా. విప్లవోద్యమాన్ని గురించి అందరూ పాజిటివ్ గానే మాట్లాడే వాళ్ళే ఉండరు, రకరకాల చర్చలు చేస్తూ ఉంటారు, వాళ్ళ దృక్పథం తో మాట్లాడుతూ ఉంటారు. ఆ చర్చలు ఇవన్నీ తీసుకొని అందుకే అనేక వైపులా అనమాట, అనేక రకాలుగా ఆ పాత్రలు చిత్రీకరణ ఉంటుందన్నమాట. అయితే ఇంకొకటి ఏంటంటే ఇందులో మనకి చాలా ఆసక్తిగా అనిపించేది, జనరల్ గా ఇట్లా నవల ఈ అనుభవాలు తెలుసుకొని రాసేటప్పుడు పాత కాలాన్ని గురించి ఎక్కువగా వస్తుంటుంది నవలలో. అంటే గతించిన చరిత్ర గురించి రాయడం కొంతవరకు తేలిక, కానీ ఆయన చాలా తాజా విషయాలు తీసుకొని ఈ నవలని రాశాడు. ఈ నవల భూమికలో ఇంతకు ముందు రాము కూడా చెప్పినట్టు 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ళ కాలం. కానీ 5 ఏళ్ల కాలంలో వెనక్కి ముందుకి వెళ్తుంటాయి విషయాలు, అంటే పాత విషయాలు మళ్ళీ కలుసుకోవడం, మాట్లాడుకోవడం ఇదంతా. అయితే అది ఎంత రీడబిలిటీ ఉందంటే ఆ నవలకి, చాలా అంటే శిల్పం. నాకు చాలా కాలం అసలు శిల్పం అంటే కూడా ఏంటో తెలియదు. అంటే ఈ కథలు రాయడం మొదలుపెట్టి అసలు కొన్ని అంటే ఎక్కడ మొదలు పెట్టాలి కథని, ఆ తర్వాత ఎక్కడో ఇప్పుడు నిజ జీవితంలో విప్లవోద్యమంలో ఉన్నటువంటి అనుభవాలు అసలు చాలా డ్రామాటిక్గా, సినిమాటిక్గా అనిపిస్తుంటాయి. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నాం, ఇప్పుడు ఈ మీటింగ్లో మనం కలిసి మాట్లాడుకుని ఉంటాం. నేను విప్లవోద్యమంలోకి వెళ్ళిపోయాను, మీకు తెలియదు, మీరు వెళ్ళిపోయారు, నాకు తెలియదు. మనం ఎప్పుడో 14 ఏళ్ళ తర్వాత కలుసుకుంటాం అనుకోకుండా. అప్పుడు అది అంటే అది అలాంటి ఒక అది నిజ జీవితంలో చెప్తే డ్రామాటిక్గా అనిపిస్తుంది, కానీ అవి నిజంగా చాలా జరుగుతూ ఉంటాయి. అంటే అరే అసలు ఆ రోజు ఫలానా దీనిలో మనం ఇట్లా మాట్లాడుకున్నాము, లేకపోతే అని ఒక ఇది ఉంటుంది. లేకపోతే ఫలానా అమ్మాయి ఆ రోజు అరే ఆమె ఇప్పుడు ఇట్లా కొంతమంది అజ్ఞాతంలో ఉన్నారనే విషయం కూడా తెలియనప్పుడు ఏవో మాట్లాడిన తర్వాత ఎప్పుడో వాళ్ళకి ఆ విషయం తెలుస్తూ ఉండడం, ఇలాంటివన్నీ అనమాట. అలాగే జైలు జీవితము, ఎన్ఐఏ దాడులు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అందులో. ముఖ్యంగా ఏంటంటే బయట జరుగుతున్న చాలా విషయాలు మనం అందులో రిలేట్ చేసుకోగలుగుతాం, కానీ పూర్తిగా ప్రతి ఒక్కరి అంటే వాస్తవాలు జరిగినట్టుగా రాస్తే అది మళ్ళీ చరిత్ర అవుతుంది, నవల అవ్వదు. సో ఆ కాల్పనికతని తీసుకొని అంటే మనకి కొన్ని చూస్తే అరే ఇది ఇలా జరిగింది కదా, ఈ ఘటన మనకు తెలుసు, ఈ ఘటన అలా చాలా ఘటనలు మనకు తెలుసు అనుకుంటా. దానిని కొంత కాల్పనికం చేసి ఆ ఘటనలు పెట్టి కొన్ని కాల్పనిక పాత్రలను తీసుకొచ్చారు. ఆ కాల్పనిక పాత్రలను తీసుకొచ్చినప్పుడు అంటే నాకు ఒక మాట గుర్తు వచ్చింది ఈ మధ్య, ఎవరో రాశారు, అంటే ఒక వాస్తవాన్ని చెప్పడానికి చేసే కల్పనే నవల. నిజానికి అందులో ఉన్నవన్నీ వాస్తవాలే. ఆ వాస్తవాలు చెప్పడానికి ఆయన కొన్ని పాత్రలను సృష్టించాడు. ఆ పాత్రల పేర్లు, ఆ పాత్రల స్వభావాలు, ఆ ఘటనలు మనకు తెలుసు, కానీ వాటిని అలా ఒక పీరియడ్లో పెట్టి అవి కొంతమంది ఇండివిజువల్స్ జీవితాలని ఎలా సృజించాయి, అది చాలా అద్భుతంగా రాశాడు. అంటే మనం కింద పెట్టుకొని చదివేస్తాం. నిజానికి బహుశా ముగ్గురం కూడా చదివేటప్పటికి మాకు హార్డ్ కాపీ లేదు, కాబట్టి కంప్యూటర్ స్క్రీన్ మీద 800 పేజీల పైన అవి చదివాం. కానీ అంటే ఆపకుండా చదివించేటటువంటి శక్తి ఈ నవలకు ఉంది. చాలా ఇంట్రెస్టింగ్. నాకు చాలా అనిపించింది ఏంటంటే ఇప్పటి జనరేషన్ ఇది కూడా తీసుకొని ఆయన రాశాడు. అంటే ఇందులోని ప్రధాన పాత్ర ఒక చిన్న యువతి, అంటే ఆమె జస్ట్ అంటే కాలేజ్ అయిపోయి యాక్టివిస్ట్గా ఉన్నటువంటి ఒక అమ్మాయి ప్రధాన పాత్ర. అక్కడి నుంచి చాలా తలపండిపోయినటువంటి విప్లవోద్యమ నాయకుల వరకు ఆయన మధ్యలో చాలా రకాలు, అంటే దళిత యాక్టివిస్టులు ఉంటారు, రాయలసీమ యాక్టివిస్టులు ఉంటారు, ఇలా చాలా మంది అట్లా మనకి పాత్రలుగా ఇందులోకి వస్తారనమాట. అయితే వీళ్ళని కలిపిన పద్ధతి కానీ వాళ్ళు చేసుకునే చర్చలు అది ఎలా ఉంటుందంటే ఉట్టిగా కూర్చొని డిబేట్లు చేసుకున్నట్టు కూడా ఉండదు. మనకి ఈ రోజు జరుగుతుంది అనిపిస్తుంది. మాట్లాడుకుంటూ ఉండగా అరే వాళ్ళ సాయంత్రం మళ్ళీ మీటింగ్ ఉంది, వెళ్ళాలి అనుకుంటారు, వెళ్తారు, అక్కడ మళ్ళీ సైడ్ చర్చలు, పక్కన నిలబడి మాట్లాడుకోవడాలు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు ఇవన్నీ ఉంటాయి. ఫేస్బుక్ యాక్టివిస్టులు చాలా మంది ఉంటారు కదా, అవి కూడా ఉంటాయి అన్నమాట.
అలాగే అంటే ఎవరు ఎప్పుడు ఎలా ఎక్కడ నిలబడతారు, ఎప్పుడు ఎవరు నిజంగా స్టేట్కి వ్యతిరేకంగా ఇచ్చేస్తారు అని కొన్ని చదువుతుంటే అసలు అందులో అంటే పాణికి నేనేమి ఆమె షేర్ చేసినవి కదా అందరికి తెలిసినవే. నేను కూడా నన్ను అంటే అందులో ఎక్కడో ఆ ఘటనలలో ఐడెంటిఫై అవుతాను అనమాట. అంటే అలా అయ్యేటట్టు ఉంటాయి. నిజానికి ఏంటంటే ఇప్పుడు ఒకసారి మావోయిస్ట్ ఖైదీగా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మనకు ఒక మొహర్, ఒక స్టాంప్, ఈ స్టాంప్ అనడం గురించి కూడా నాకు అనిపిస్తుంది. నేను నిజానికి ఓ స్టాంప్ పడిపోయాక అంటారు కదా, నిజంగా జైలు రిలీజ్ అయిపోయి స్టాంప్ వేస్తాం అంటే అది చూపించుకొని ట్రైన్ ఎక్కుతాం మనం. ఎందుకంటే డబ్బులు కూడా ఉండవు చాలా మందికి ఇది రిలీజ్ అయ్యటం. అలాంటి ఒక మొహర్ పడ్డాక కొంచెం నిర్బంధం వచ్చినా కూడా కొంతమంది అంటే ఇప్పుడు ఇలాంటి మీటింగ్ వచ్చి అరే ఆమెను ఎందుకు పిలిచారు పోయి, కొంచెం జనరల్గా ఉండాల్సింది కదా, లేకపోతే అంటారు అన్నాడు మీరు రాకుండా ఉండాల్సింది. అంటే ఒక కాలం ఉంటుంది ఎవరు రాని కాలం, అప్పుడు మనమే రావాలన్నమాట. అప్పుడు మీరు వస్తారనుకున్నా మీరు రాకపోతే ఎట్లా అంటారు. నేను ఇవన్నీ చూసాను అనమాట, చాలా నవ్వుతుంది. అంటే ఇలాంటివి అనేక రకాలైనటువంటి ఇవి ఉంటాయి. అంటే నేను కథ ఏం జరుగుతుంది అవంతా చెప్పదలుచుకోలేదు, మీరు చదవాలి. ఎప్పుడైనా కూడా కథ ఏంటి అదంతా మనం చెప్పేస్తే ఎట్లా, అది అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది అలాగా. అంటే మన ముందు అలా మొదలయ్యి అసలు అది మాత్రం చాలా అద్భుతంగా చేశాడు. కాబట్టి దాన్ని నేను చదవటదలుచుకోవాలి. నేను మాట్లాడిన వెంటనే మీరు ఇప్పుడు వెంటనే పుస్తకం కొనుక్కుని చదవాలి అని మీకు అనిపిస్తే కనుక నేను మాట్లాడింది అంటే సార్థం అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను. నిజంగా ఈ కాలానికి అంటే చాలా లేటెస్ట్ అంటే వర్తమాన ఇది అంటే జరుగుతున్నటువంటి చరిత్రని కేవలం వర్తమానంలో కాకుండా భవిష్యత్తు పట్ల చాలా ఆశ కలిగించేలాగా రాస్తాడు. అంటే ఇది విప్లవోద్యమం అంటే చాలా మంది ఇంక దాని పని అయిపోయింది, ఇంకా ఎక్కడ అంటే ఇంకా వాళ్ళు కథం చేసే పరిస్థితి అదే కదా మనకు అనిపిస్తున్నది. అక్కడ ఆపరేషన్ కగార అనగానే ఇంకెంత డెడ్ లైన్లో పడుతుంటారు కదా, మనం చాలా చూసేసాం అట్లాంటి డెడ్ లైన్లు. అలా ఇంక 25 అయిపోతుందట, 24 అయిపోతుందట, అందులో కూడా ఉంటుంది అలాంటిది. ఇంకెంత కథ అన్నతో కూడా నవల నడుస్తుంది అన్నమాట. ఇది ఇప్పుడు నవల అయిపోలేదు యాక్చువల్గా, అంటే అలా ఉంటుంది అనమాట. మనం అయిపోలేదు, మనం జస్ట్ కామా పెట్టినాం. ఇప్పుడు భవిష్యత్తు గురించి అనమాట. అలాంటి భవిష్యత్తు గురించి అంటే ఇది ఒక కఠినమైన వాస్తవము. పోరాటం అనేది ఎప్పటికీ ఉంటుంది. అంటే అలాంటి ఒక సమాజం మనం సాధించుకునే వరకు వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం కోసం కూడా ఇది ఒక ఇటర్నల్ ఇటువంటిది ఒక ఉంటుంది అనేటువంటి ఆశని వాగ్దానం చేస్తూ ఈ నవల రాశాడు పాణి. ఇది మీరు అందరూ తప్పకుండా కొనుక్కొని చదవాలి అని నాకు